వెల్కమ్ టు అవర్ మినీ బ్లాగ్. ఈరోజు ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ చూపిస్తాను. ఫస్ట్ అయితే బౌల్ పెట్టుకొని దాంట్లో 1 లీటర్ మిల్క్ వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోండి. అది బాయిల్ అయ్యే వరకు ఇక్కడ మ్యాంగో తిందాం. ఇది మా చెట్టు మ్యాంగో, మస్తు స్వీట్ ఉంటుంది. సీజన్ లాస్ట్ మ్యాంగో అనుకుంటే ఇది నాకు. నేనైతే మ్యాంగోని బాగా మిస్ అవుతా. అండ్ ఇక్కడ కొంచెం బాయిల్ అయింది కదా ఇది మిల్క్, దాంట్లోనే 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకోండి. మంచిగా మిక్స్ చేయండి. షుగర్ అయితే మీ స్వీట్నెస్కి తగ్గట్టు వేసుకోండి మీరు. అండ్ అది కొంచెం మిక్స్ చేసిన తర్వాత ఒక కప్లో కార్న్ఫ్లోర్ అండ్ ఇక్కడ ఆ రెండు కూడా కస్టర్డ్ పౌడర్సే. అందులో ఫ్లేవర్స్ ఇవి, ఒకటి వచ్చేసి పిస్తా, ఇంకోటి వచ్చేసి బటర్ స్కాచ్ అన్నమాట. 2 ఫ్లేవర్స్ వేస్తున్నాం. అందులోని పిస్తా పౌడర్ కూడా వేసుకొని కొంచెం మిల్క్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. దాన్ని మిక్స్ చేసుకొని దాంట్లో వేసేసి మంచిగా మిక్స్ చేసేయండి మిల్క్ని. సేమ్ ప్రాసెస్ బటర్ స్కాచ్కి కూడా కార్న్ఫ్లోర్, బటర్ స్కాచ్ పౌడర్ అండ్ మిల్క్ మిక్స్ చేసేసి అందులో వేసేయండి. అది కొంచెం మంచిగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత బాదం అండ్ కాజు పీసెస్గా కట్ చేసుకోండి చూపిస్తున్నట్టు. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత దాంట్లోనే బాదం కాజు అందులో వేసి మంచిగా మిక్స్ చేయండి. దీన్ని తీసుకెళ్ళి ఏదైనా బాక్స్లో క్యాప్ టైట్గా ఉన్న దాంట్లో వేసుకోండి. ఐస్ క్రీమ్ బాక్స్ ఉంటే బెటర్. ఇంకా అందులో వేసి మంచిగా పైనుంచి కూడా బాదం కాజు వేసి క్యాప్ పెట్టేసి మనం ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇంకా ఇక్కడ నేను మా సిస్టర్ అయితే ఫుల్ వెయిటింగ్, మార్నింగ్ ఎప్పుడైతుందో ఇప్పుడు తీద్దామా అని. మార్నింగ్ అయితే అయింది, తీసేసరికి అయితే చూడ్డానికి చాలా బాగుంది అసలు. ఫస్ట్ అయితే బటర్ స్కాచ్ వేసాను, ఇంకో కప్పు బొక్కెందుకని చెప్పేసి పిస్తా కూడా అదే కప్లో వేసేసాను. ఇక్కడ 2 ట్రై చేశాను, 2 కూడా చాలా బాగున్నాయి. నాకు ఈ 2 ఫ్లేవర్స్లో పిస్తా చాలా నచ్చింది. మస్ట్ ట్రై అసలు పిస్తా అయితే.